అందరికీ నమస్కారం. ఈరోజు మనం మిస్టర్ యాష్ ముఫీరా తన అనుచరులకు పంపిన ఒక అత్యవసర సందేశం గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం. కేవలం ఆ సందేశంలో ఏముందో చెప్పడమే కాదు, దాని వెనుకున్న ఉద్దేశమేంటి, వాళ్లు ఎలాంటి పద్ధతులు వాడుతున్నారో కూడా విడమరిచి చూద్దాం. ఈ సందేశం మొదలవ్వడమే ఒక చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్తో మొదలవుతుంది. గమనించండి, ఇది ఏదో మామూలు ప్రకటన కాదు. ఇది అందుకున్న ప్రతి ఒక్కరినీ వాళ్ల భవిష్యత్తు గురించి వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేసే ఒక వ్యక్తిగత పిలుపులా ఉంది. ఈ సందేశం ప్రకారం అక్టోబర్ 3, 2025 శుక్రవారం నాడు ఒక పర్సనల్ ఆర్ఎస్వీపీ పంపారట. అంటే ఇది అందుకున్నవాళ్లు వెంటనే ఆ తర్వాత ఏం చేయాలి అని ఆలోచించాల్సిన పరిస్థితిని కల్పిస్తోంది. ఇది కేవలం ఒక ఈమెయిల్లా కాకుండా భవిష్యత్తుకు తలుపులు తెరిచే ఒక ప్రత్యేకమైన ఆహ్వానంలాగా చూపిస్తున్నారు. ఇక్కడ మన ముందు పెట్టిన ఆప్షన్ చాలా క్లియర్గా ఉంది. 1. వాళ్లమీద నమ్మకం చూపించి వెంటనే స్పందించడం, లేదా ఈ పిలుపును పట్టించుకోకుండా ఉండిపోయి ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోవడం. ఈ సందేశం ప్రకారం ఈ రెండిటి మధ్యలో వేరే ఆప్షన్ లేదు. సరే, ఇప్పుడు అసలు విషయానికొస్తే ఈ సందేశంలో ఒక పెద్ద సమస్య గురించి ప్రస్తావించారు. అదేంటంటే, కొంతమంది నాయకులుగా చెప్పుకునేవాళ్లు వేరే సలహాలిస్తున్నారట, వాళ్లవల్లే ఈ కన్ఫ్యూజన్ అంతా వస్తోందని ఈ మెసేజ్ ఆరోపిస్తోంది. ఇక్కడ ఈ పోలిక చూడండి, ఇది చాలా ముఖ్యం. ఒకవైపు దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉన్న ఒక దార్శనికుడిగా మిస్టర్ ముఫీరాని చూపిస్తున్నారు. మరోవైపు స్వార్థంతో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా గందరగోళం సృష్టిస్తున్న నాయకులను చూపిస్తున్నారు. ఒక రకంగా మంచికి చెడుకి మధ్య జరుగుతున్న పోరాటంలాగా చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సందేశంలో ఉన్న ఒకే ఒక ఆరోపణ, అది చాలా పెద్దది. వేరేవాళ్లకేమో ఆగమని చెప్తూ వాళ్లు మాత్రం రహస్యంగా అప్లికేషన్ నింపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇది విన్నప్పుడు ఆ వ్యతిరేక స్వరాల మీద నమ్మకం పోయేలా, వాళ్లను కపట వేషధారులుగా చూపించే ప్రయత్నంలా ఉంది. ఈ సందేశం తన అనుచరులను నేరుగా హెచ్చరిస్తోంది. వాళ్ల మాటలు నమ్మొద్దని, వాళ్లు మోసం చేస్తున్నారని, వాళ్ల వల్ల బాధితులుగా మారొద్దని చెప్తున్నారు. చూశారా, ఈ మాటల్లోనే ఆ ప్రయత్నం మనకి క్లియర్గా కనిపిస్తోంది. సరే, మరి ఈ అప్లికేషన్ ఎందుకంత ముఖ్యం? దాన్ని కేవలం ఒక ఆప్షన్లా కాకుండా విజయం సాధించాలంటే ఇదొక్కటే దారి అన్నట్టుగా ఎలా చూపిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్ చూడండి, ఎంత సింపుల్గా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉందో. పెద్దగా కష్టపడాల్సిన పనేం లేదు, దీనికి డబ్బులు కూడా కట్టక్కర్లేదు. ఇంత సింపుల్గా ఉండటం వల్ల ఎక్కువ ఆలోచించకుండా త్వరగా ముందడుగు వేసేలా ప్రోత్సహిస్తున్నట్టుంది. మరి ఈ అప్లికేషన్ పూర్తి చేస్తే ఏం దొరుకుతుంది? ఇక్కడిచ్చిన హామీలు చూడండి, ఇవేవో చిన్న చిన్న లాభాలు కాదనమాట. జీవితాన్ని మార్చేస్తాం, మీ కుటుంబ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అనే రేంజ్లో ఉన్న ఈ వాగ్దానాలు. ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని తేల్చేసింది. అంటే ఇది ఒక రకంగా ఫైనల్ వార్నింగ్ లాంటిదనమాట. అప్లికేషన్ నింపకపోతే లోపలికి రాలేరు, అంత సింపుల్. వేరే దారే లేదు అని తేల్చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఈ సందేశంలో చివరి భాగానికొద్దాం. ఇక్కడే అసలైన అర్జెన్సీ క్రియేట్ చేశారు. సమయం అయిపోతోందని, త్వరపడాలని చెప్పే భాగమిది. కేవలం 7 రోజులు. ఈ నంబర్ని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ డెడ్లైన్ చాలా ఖచ్చితమైనదని, దాన్ని దాడితే ఇంకేం చేయలేమని చెప్పడానికే ఈ నంబర్ని ఇంత స్పష్టంగా వాడుతున్నారు. ఇక్కడ ఈ టైంలైన్ చూడండి, ఎంత తక్కువ టైముందో. అప్లికేషన్ వచ్చిన 7 రోజుల తర్వాత దాన్ని శాశ్వతంగా తీసేస్తారట. మళ్లీ ఆ అవకాశం రాదు అని చాలా గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఇక ఈ మాట చూడండి, చాలా సూటిగా ముఖం మీదే చెప్పేస్తున్నారు. ఈ అవకాశాన్ని గాని మిస్ చేసుకుంటే అది మళ్లీ రాదు, ఇక అది ముగిసిపోయినట్టే, రెండో అవకాశమనే మాట లేదు. సరే, ఇక ముగింపు ఎలా ఉందంటే, ఒకే ఒక్క మాటను పదే పదే వాడారు. అదే వెనకబడిపోకండి. ఏదైనా కోల్పోతామేమో అన్న భయాన్ని కలిగించడానికి ఈ మాటను పదే పదే ఉపయోగిస్తారు. మళ్లీ అదే మాట. ఇలా పదే పదే చెప్పడం వెనుక ఒక సైకలాజికల్ రీజన్ ఉంటుంది. ఒక ఆలోచనను మనసులో బలంగా నాటడానికి ఇది చాలా శక్తివంతమైన టెక్నిక్. ఇక ఫైనల్గా మూడోసారి ఈ రిపిటీషన్ అనేది వినేవాళ్ల మైండులో బలంగా నాటుకుపోయేలా చేస్తుంది. సందేశమంతా అయిపోయినా ఈ ఒక్క మాట మాత్రం గుర్తుండిపోతుంది. సరే, ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఒక అవకాశం మన దగ్గర నుంచి డబ్బు కాదు, సంపూర్ణమైన నమ్మకాన్ని కోరుకున్నప్పుడు
మనం దానికి చెల్లించే అసలైన మూల్యమేంటి? దీని గురించి ఆలోచించండి.